ఇందాక మనం విన్నటువంటి ఈ పాట రాసిన ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాము. రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఎన్ని పాటలు రాస్తున్నారండి రోజుకి మీరు? అలా ఏం లేదు, ఆడియో ఫంక్షన్స్ క్లోజ్గా పక్కపక్కన జరగడం మూలన అలా అనిపిస్తుంది. నా రన్ రేట్ మామూలుగా ఎప్పుడు కాన్స్టెంటే, నెలకు 4-5 పాటలు. రన్ రేట్ క్రికెట్ పరిధిలో చెప్పారు. సరే, మరి ఇందులో మీరు రాసినటువంటి పాటల గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందు వరుసలో కూర్చున్న పెద్దల మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఇలా ఇక్కడి నుంచి మాట్లాడటం సుమ గారి థ్యాంక్స్, బాగుంది. తిక్క ఆల్బమ్ డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ఆల్బమ్ ఇన్ తమన్స్ కెరీర్ అని చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ సింగర్స్ చాయిస్. ఒక పాట ధనుష్ గారు, ఒక పాట సింబు గారు, ఒక పాట ఉషా ఉత్తూప్, ఒక పాట తనే పాడాడు. స్పెషల్గా నేను రాసిన తిక్క టైటిల్ సాంగ్ చాలా పెప్పి లిరిక్స్. ఏక్ నిరంజన్ పాట తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి తమాషా లిరిక్స్ కుదిరిన పాట. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్కి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ వాయిస్ దాన్ ధనుష్ గారు. మార్నింగ్ పాట విన్నాను, ఎక్స్ట్రాడినరీ డిక్షన్, అంటే లిరికల్ ఫ్లో చాలా ఈజీతో పాడినట్టుగా అనిపిస్తుంది. ఎంత పెయిన్ తీసుకున్నాడో తెలియదు తమన్. నిజంగా థ్యాంక్స్ టు తమన్ ఫర్ సెలెక్టింగ్ ధనుష్ గారు. అండ్ సింబు సాంగ్ కూడా చాలా బాగుంది, ఉషా ఉత్తూప్ గారి సాంగ్ చాలా బాగుంది. అండ్ నేను రాసిన ఇంకో పాట నీకోసం, బ్యూటిఫుల్ లిరిక్స్, నాకు బాగా నచ్చినటువంటి పాట, మంచి మీనింగ్ఫుల్ సాంగ్ కుదిరింది. అండ్ ఈ ఆల్బమ్తో పాటు డెబ్యూ చేసినటువంటి నీరజ కోన గారు లిరిసిస్ట్ గాను. సో ఐ వెల్కమ్ హర్, ఐ కంగ్రాచులేట్ హర్ ఆన్ హర్ డెబ్యూ. ఆ పాట కూడా ఉన్నాను, చాలా చక్కగా రాశారు. మార్నింగ్ నుంచి చూసే ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ట్రెండింగ్ యాక్చువల్లీ తిక్కా సాంగ్స్ చాలా బాగున్నాయి, సూపర్ హిట్ ఆల్బమ్ అని చెప్పేసి. ఎంతకన్నా ఎక్సైట్మెంట్ ఏముంటుంది మాకు ఇది పండుగ రోజు. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్, ఐఎమ్ రియల్లీ సెలబ్రేటింగ్. And thanks to Taman. I wish all the very best to Tikka team. And once again, I'm very happy to work with Sai Dharam Teja garu. Supreme work chesina malli ee cinemato panchestunnanu. Thank you so much andariki. థ్యాంక్ యూ సో మచ్. అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, పంజా, సుప్రీం, ఇప్పుడు తిక్కా సినిమాలో కూడా అద్భుతమైన పాటలు రాసి ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.